పిలిచిన పిలుపుని మనం గమనిస్తే, మన పిలిచిన పిలుపు చూడండి. ఆ పిలుపు ఎలాగుందంటే, మనకంటే లోకములో ఎంతోమంది గనులు ఉన్నారు, మనకంటే ఎంతోమంది లోకములో జ్ఞానవంతులు ఉన్నారు, మనకంటే లోకములో ఎంతోమంది ప్రియ గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు ఉన్నారు. అయినా నువ్వు దేవుడు అంటండి ఘనతని చూడలేదు. వినాలి, ఘనతని చూడలేదు, గొప్పతనాన్ని చూడలేదు, జ్ఞానాన్ని చూడలేదు, చదువుని చూడలేదు, అంతస్తుని చూడలేదు, ప్రియరా నీ బలాన్ని కూడా చూడలేదు. కానీ వీటేమిని చూడకుండగా దేవునికి ఇష్టంగా నువ్వు నిన్ను చూసుకుని, నీవు దేవునికి ఇష్టమైనందున నువ్వు బలహీనుడు అయినా నిన్ను దేవుడు తన పరిచర్యకి పిలిచాడు. నువ్వు జ్ఞానం లేని వారివైనా దేవుడు తన పరిచర్యకి పిలిచాడు. నీవు అందము లేని వాళ్ళవైనా దేవుడు తన పరిచర్యకి పిలిచాడు. నీవు గొప్పతనము పేరు ప్రఖ్యాతులు లేని వారవైనా సరే దేవుడు తన పరిచర్య ఏమంటున్నానంటే, సంఘము సేవకుడు ప్రతిష్ట కలిగి ఉంటే, సంఘము సేవకుడు ప్రతిష్ట కలిగి ఉంటే ప్రజలు పాపములో నుండి విడిపించబడతారు. అపోస్తలులు అడుగుపెడితే అపోస్తల కార్యం 10వ అధ్యాయం తర్వాత చదువుకోండి, 33వ వచనంలో, నీవు వచ్చినది మంచిది, అపోస్తలుల రాక ప్రతి కుటుంబానికి క్షేమం, దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు చదువు ఉన్నా చదువు లేకపోయినా, అందముగున్నా అందవిహీనులైనా, వాక్యం చెప్పడానికి వచ్చినా రాకపోయినా అపోస్తలుడైన వాడు, ప్రభు పంపిన సేవకుడు, ప్రభు ఏర్పరచుకున్న వాడు, ప్రభు పిలిచిన వాడు, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన వాడు నీ ఇంట అడుగుపెట్టి, ప్రభువా ఈ సిస్టర్ గారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఈ బ్రదర్ గారిని ఒకసారి కనికరించయ్యా అంటే దేవుడు అవును ఆమెనని నిశ్చయముగా కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్నవారు, వారితో సదాకాలం ఉంటానని వాగ్దానం చేశాడు. దేవుడు స్టీవెన్ని అభిషేకించినట్లుగా దయచేసి ఒక 2 నిమిషాలు మీరు ఆకాశం వైపుకి చేతులెత్తి ఆత్మతో నింపబడి అన్య భాషలతో దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుడు తన కుమారుని మీద పరలోకపు అగ్ని, పరిశుద్ధాత్ముని అగ్ని సియోనులో నుండి తన ఉన్నతమైన కృప కుమ్మరించినట్లుగా స్తోత్రం చెప్పండి.